సంవత్సరం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉందంటారు అసలు పరిపాలన? పరిపాలన బాగానే ఉందండి. మనం ఏదైతే ఆశించి ఓట్లు వేపించి ఓట్లు వేసామో దానికి సాటిస్ఫాక్షన్గా ఉన్నాము. అందరం కష్టపడ్డాము. కార్యకర్తలు కావచ్చు, విడిజనం కావచ్చు. రాజకీయ పరిపాలన పోవాలా, బాబు గారు రావాలా అనేది ఆశపడ్డాము. ఆ ఆశతో పాటు మనకి నెరవేరుస్తున్నాడు. ఫస్ట్ స్టాప్ ఆయన ప్రమాణ స్వీకారం 12వ తారీఖు చేయగానే అది మనకి పింఛన్ మాట పెట్టాడు, అది ఇచ్చాడు. ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చాడు. కంటిన్యూ చేస్తున్నాడు. మళ్ళీ అన్నా క్యాంటీన్లు మధ్యలో పేదలకు కాబట్టి అది ముఖ్యంగా ఇచ్చాడు. మరి తర్వాత సిలిండర్ ఇచ్చాడు. మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉంది కాబట్టి రాష్ట్రం 1 by 1 చేసుకుంటూ వస్తున్నాడు. మరి రాష్ట్రం బాగుపడాలంటే అమరావతికి బాగుపడితే డబ్బులు వస్తాయి కాబట్టి దాని మీద దృష్టి పెట్టి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కంపంతా బీకిచ్చాడు. ఆడ కూడా స్టార్ట్ చేశాడు. ఆడ అందరికీ రేట్లు బాగానే ఎలక్షన్కి ముందు అంతా 22-23 వేల రూపాయలు ఉన్నది. ఎలక్షన్ అయ్యి బాబు గారు గెలిచిన తర్వాత 40-50కి వెళ్ళింది. ఆడ అందరూ బాగుపడ్డారు. ఇబ్బంది పడ్డ రైతులు ఒడ్డున పడ్డారు. ఆ డబ్బులే రాష్ట్రం మొత్తం మీదకి స్ప్రెడ్ అయింది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్ల వల్ల కూడా కొంతమంది భూములు అమ్ముకొని కొంతమంది ఒడ్డున పడ్డారు. అది చాలా జనాలకి తెలియని ఆదాయం. అది చాలామంది ఒడ్డున పడ్డారు. మనం వ్యాపారం చేస్తే వచ్చే డబ్బుల కన్నా, వ్యవసాయం చేస్తే వచ్చే డబ్బుల కన్నా కూడా ఆ ఆస్తిలో 4 ఎకరాల్లో 1 ఎకరం పోయిందని అమ్ముకొని అందరూ సంతోషంగా బాగానే ఉన్నారు. ఇంకా కూడా డెవలప్ అయిద్దని మేము ఆశిస్తున్నాము. ఆయన ద్వారాగా మేము ఎంతైతే ఆశించామో అంతకన్నా ఎక్కువే నడుస్తుంది. ఇప్పుడు ఈ నెలలో అమ్మఒడి తల్లికి వందనం వేస్తున్నాడు. ఈ పిల్లలకు సంతోషంగా ఉంది. ఇప్పుడు సంవత్సరం అయింది కాబట్టి సంవత్సరం లోపు చేయాలి అన్న దాని మీద 12వ తారీఖు వేసాడు. ఇప్పుడే పిల్లలు బడి తెరిచి స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇది కొంచెం బాగుంది. జగన్కు మళ్ళీగా ఎక్స్ట్రా ఖర్చులు పెట్టి వాడి పేర్లు వేసుకొని ఆయన స్టిక్కర్లు వేసుకొని చేశాడు సైకిళ్ళ మీద, బ్యాగుల మీద. అట్లా కాకుండా ఈయన మంచిగా మేధావుల బొమ్మలు, మేధావుల పేర్లు వేసి రాష్ట్రం కోసం బాగుపడ్డాల బొమ్మలు వేసి అందరు స్కూల్ పిల్లలకి మంచి బ్యాగులు ఇచ్చాడు. అందరూ మంచిగా బడికి వెళ్తున్నారు. రాష్ట్రం బాగుంది. రాష్ట్రం బాగుండిద్ది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ప్రజలందరినీ సూపర్గా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఒక్క హామీ నెరవేర్చలేదు. ఆఖరికి మహిళల్ని కాదు, పిల్లల్ని కాదు, వృద్ధులను కూడా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ రైతు అన్నం పెట్టే ఆ రైతన్నను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. దాంతో మీరు ఏకీభవిస్తారా? మరి ఏ విధంగా అండి అది ఆయన అన్న మాటని ఏదో ఒకటి అనాలి కాబట్టి అన్నాడండి. వాడు అదేదో శాస్త్రం చెప్పినట్టు ఒక మాటతో చెప్పాలంటే నిన్న అనే మాటల్లో ఒక మాట అన్నాడు చూడండి. కేజీ 36,000 ఎంత అన్నాడు కదా. ఆ మాట ఎట్లా ఉంటుందంటే కేజీ ఇనుము బరువా, కేజీ పత్తి బరువు రాబా జగన్ అంటే కేజీ ఇనుమే బరువు అంటాడు. అంతే అంటాడు. ఇనుపు వస్తువు కాబట్టి బరువు అంటాడు. అంతేకొని రేట్ అయితే మైండ్లో ఉంది. కానీ ఇంత అమ్మానని అది కింటానా కేజీ అనేది తేడా తెలియదా. అది కూడా అంత అమ్మలేదు. రైతు ఆశించిన దానికన్నా 2,000-4,000 డిమాండ్ ఎక్కువగా ఉండి అమ్మారు కాబట్టి అదే ఎగబడి మళ్ళీ ఈ శనగ వేసేవాళ్ళు, మిర్చి వేసేవాళ్ళు నష్టంగా ఉందని ఈ పని చేశారు. అంతకంటే ఏం లేదు. అదే మళ్ళీ ఇప్పుడు అందరూ వేసాక రేటు తగ్గిపోయింది. అయినా కూడా బాబు గారు 12,500కి నేను కొంటానే అన్నాడు. అది నడుస్తుంది. ఊళ్ళలోకి వచ్చారు, కాయ రూపం దాల్చింది. రైతులు ఉన్న సరుకు దగ్గర ఉంచోబెట్టారు, ఫోటోలు తీశారు, ఈ క్రాప్ బుక్ చేశారు. అంతా నడుస్తుంది. కొంటాడు. ఉన్న పొలంగా కొంటే దాంట్లో ఫ్రాడ్ నడిచిద్ది. ఆ ఫ్రాడ్ నడిచి గవర్నమెంట్ ముద్రేసుకునే కాడికి నిజాయితీగా చేయాలా. అంత తొందర ఏం లేదు. అందరూ సరుకు అంతా నీడకి వెళ్ళిపోయింది. అమ్ముతారు. దీనికి ఊరి వాడికి ఎంతకన్నా అవకాశం లేక శవం దొరికిందిరా అని చెప్పి పోయి దానికి పెట్టినట్టు పాదయాత్రలు పెట్టినట్టు చేస్తాడు. చేసుకోకండి. అతను అనే మాటలన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలని ఆగం చేసుకుంటున్నాడు. బాబు గారు ఇట్లా ఓడిపోయినప్పుడు 23 సీట్లు వచ్చినప్పుడు బాబు గారు 2 సంవత్సరాల పాటు ఎవరిని ఖరీదుల కార్యకర్తలని రెచ్చగొట్ల బయటికి ఇడిచి గోల్ చేయాల. ఆయన తెలివిగా ఎట్లా చేయాలో అట్లాగా 1 by 1 బయటకు వచ్చి దేని మీద ఖండిద్దాము, దేని మీద చేద్దాము అని పవన్ కళ్యాణ్ గారితో మంచిగా చేసుకుంటా అన్నీ లోకేష్ని బయటికి తీసి చిన్నగా ముందుకు వచ్చి పార్టీ గెలిపించుకున్నాడు. ఈయన కూడా ఆ దిశగా కార్యకర్తలతో మంచిగా ఉండి చేసుకోవాలి. కానీ ఇట్లా కొన్ని వర్గాలని
అంటే మనం చెప్పకూడదు. వాళ్ళని బయటికి తీసి వాళ్ళని బలి చేసి వాళ్ళ చేత రాళ్ళు లేపించి వాళ్ళ చేత కేసులు పెట్టిస్తే రేపు నువ్వు అంతా అయిపోయి పెళ్లి చేయబోయేసరికి ఈ వర్గం అంతా దూరం అయిపోయింది. అతనికి అది తెలియట్లే రాజకీయంలో. సరే ఇవన్నీ కాదు బాబాయ్, ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈ రాజధాని మీద ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అది చాలా పెద్ద తప్పండి. మరి అది ఈయన అనిపించాడా లేకపోతే ఆమె అనిపించిందా అనేది మనకి తెలియకపోయినా అందరు నీ ఇంట్లో వాడే, నీ సాక్షిలో వాడే అన్నాడు కాబట్టి తప్పు నీదే. తెలుగుదేశం పార్టీ వాడే, మాతో పాటు ఉండేవాడు కిరణ్ గారిని ఏదో కథ మాట అన్నాడని చెప్పి ఆయన లోన్ వేయించాడు బాబు గారు. మరి ఇలా వాళ్ళు చూడు అంతంత మాటలు అంతంత మాటలు అన్నారు. ఆ మాటలు ఏమన్నా చిన్న మాటల వేసీలు అన్నాడు. దానికి ఆడగూతురు కేసు పెట్టారు. ఆడగూతురు కేసు పెడతాం కదండి, ఆడగూతురు కేసు పెట్టినా చెల్లింది, పట్టుకొచ్చి లోనేశారు. మగాడు కేసు పెట్టినా కూడా చెల్లింది. మా ఆడాలని మా అమ్మాలని నువ్వు ఇటు అసభ్యకరంగా మాట్లాడుతున్నావని మేము మా పరిసర ప్రాంతాల్లో మేము ఉన్నాం కాబట్టి అమరావతిలో మేము కేసు పెట్టినా నడిచిద్ది. ఎందుకులే కొంతమంది చేస్తున్నారు కదా, బాబు గారు ఉన్నారు మాకు న్యాయం చేస్తారని దాని మీద ఉండాము. మాకు కొంచెం 4-3 రోజులు గడిచినా న్యాయం జరిగింది. ఇద్దరం పట్టుకొచ్చాడు, లోన్ వేసాడు. ఆయన చేసే పని చట్ట ప్రకారం ఏం చేయాలో చట్టం ఆ పని చేసుకుంటా పోయిద్ది. ఇద్దరిని వదిలిపెట్టరు. అది చాలా చాలా తప్పు. అలాంటి తప్పు ఇంకా ముందు జరగకుండా ఉండాలంటే వీళ్ళని గట్టిగా వాయించి చేస్తేనే మనం ముందు పోగలుగుతాము. లేకపోతే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి, జరగకుండా చూసుకోవాలి. సరే ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. మరి గతంలో ఇప్పుడు వైసీపీ నాయకులు ఎక్కడ మాట్లాడినా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. అదే రెడ్ బుక్ని కొడాలి నాని మడిసి ఎక్కడన్నా పెట్టుకోమన్నాడు. మరి ఈరోజు కొడాలి నాని ఎక్కడ ఉన్నాడు అనుకోవాలంటారు? ఏంది హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, దొరకకుండా తిరుగుతున్నాడు. అసలు ఎలా చూడాలి ఇదంతా? అసలు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? బయటపడటానికి వాడే ఇబ్బంది పడతాదండి. వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసు, ఏం చేస్తున్నాడో తెలుసు, అన్నీ నడుస్తున్నాయి. కానీ ఎవరిని ఏ టయాలో చూసి వేస్తున్నాడు, కరెక్ట్గా వేసుకొస్తున్నాడు. ఎవడు మీద కేసు దొరుకుతున్నాడు, ఎవరు ఏ తప్పు చేస్తున్నాడో తెలుస్తుంది. అట్లానే ఈయన వదిలిపెట్టడు. ఇతను చేసింది మాట, ఇతను అన్న మాట చిన్న మాట ఏం కాదు. ఇతను కూడా జైల్లో వేస్తాడు. రెడ్ బుక్ మాట అనేసరికి రెడ్ బుక్ అంటే ఏంది, అది దాంట్లో ఏముంటుంది అంటున్నారు. అది బాగుపడేది కొంచెం, ఇంకా దాంట్లో చాలా ఉంటుంది. ఆయన ఎవరెవరైతే అధికారులుగా ఉన్నారు సార్, దీంట్లో రాజకీయ నాయకులు కాదు, రౌడీలు కాదు, అధికారులు కూడా ఆ బుక్లో ఉండారు. వాళ్ళు నిదానంగా వస్తారు. వాళ్ళని ఇప్పుడు తీసి ఈ పరిపాలన చేసే దాంట్లో వీళ్ళని భయపెట్టి చేయకూడదు. వాళ్ళ తప్పు చూపించి వాళ్ళని చేయాలా. అందుకని ఆ బుక్లో ఇంకా అధికారులు ఉన్నారు. ఆయన చాలా అవమాన పాలయ్యాడు, వాళ్ళ అమ్మగారు అవమాన పాలయ్యారు. ఇవన్నీ పక్కాడు టనబాకరా అన్నట్టుగా ఉండాలా. ఎమ్మటి ఆయన చేసే పని ఆయన చేస్తాడు. అది అట్లా చేసుకొస్తున్నాడు. అలా ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందంట కదా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇళ్ళకెళ్ళే పరిస్థితి లేదు. ఇళ్ళకెళ్తే చెప్పులు దండేసి అమ్మడబడి కొడతారు ఇప్పుడు ప్రజలంటూ మన అంబటి రాంబాబు చెబుతున్నాడు కదండి. మరి అంబటి రాంబాబు ఆయన చేసిన మంత్రి పదవిలో అసలు నాకు పోలవరం నాకు ఏ దిశగా ఉందో, ఎక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాదన్నాడు. అది అర్థమైతే మంత్రి అయ్యేవాడు. ఇక ఆ మాటకి అర్థం చేసుకోవచ్చు ఆయనకేమీ తెలియదని. ఇవాళ ఆయన అన్న మాటలన్నీ మంచిగా పరిపాలన చేస్తున్నాడు. అన్ని పథకాలు చేతిలోకి వస్తున్నాయి. ఏ వివాదాలు లేవు. మా ఓటేలమే ఊళ్ళో ఉన్న సమస్యల్ని పరిష్కరించి తీరుస్తున్నాం. ఎవరిని బయటికి పోనీయకుండా, ఏ ఎమ్మెల్యే కాడికి పోయే పని లేకుండా, సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవాలన్నా, మన కార్డులు పెట్టుకోవాలన్నా, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నా, ఏదైనా పోలీస్ స్టేషన్లో కేసులున్నా తగువులైనా అన్నీ దిగువ స్థాయి లోకల్గా ఉన్న నాయకులమే మేము చేసుకుంటున్నాము. బాబు గారు ఆ మాట చెప్పాడు, మేము చేసుకుంటున్నాం. కానీ పెద్ద దగ్గర పోయేంత అవసరం మాకు లేదు. అసలు ప్రజలందరూ తిరగబడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇళ్ళకెళ్తే కనుక చెప్పులు చీపులు తీసుకుని ఎమ్మడబడి కొడతారని చెప్పి రోజే చెబుతుంది. అంబటి రాంబాబు చెబుతున్నారు, విడదల రజనీ గారు చెబుతున్నారు, మరి ఎంతమంది చెబుతున్నారు కదా. లేదురండి, ఆ మాట మరీ దారుణము. వాళ్ళు నిన్న బయటకు వస్తేనే వాళ్ళకే ఎగబడి కొట్టారు. అసలు ఎందుకండి ఇవాళ మన పదవిలో ఉన్నాం మన అంటున్నాడు. ఆయన పదవిలో ఉన్నాడు. ఆయన ఎడగపూడి మందడము అవన్నీ పరదాలు కట్టుకొని పోయాడు. మరి ఎందుకు పోయాడు పరదాలు కట్టుకొని? ఎగబడతామంటే అది ఏ మనిషి ఏ మొగాడు ఏదైతే చూపిస్తాడో అని
పట్టకట్టాడు. ఎవడు రాయి దెంగుతాడో అని పట్టకట్టాడు. ఏ ఆడగూతుడు షాట చూపించిద్దో చీపిరి చూపించిద్దో ఆ అవమానం పడలేమని అది కట్టాడు. ఇప్పుడు కడుపు మంటండి, ఎవడో ఉంటాడు మగాడు, వాడికి రేట్లు తగ్గిపోయి అప్పులు పాలయ్యాడు. జగన్ కారులో పోతున్నాడు, గోడ మీద కూర్చున్నాడు, గోడ మీద కూర్చున్నాడు, ఏమంటే గోడ పైకి ఎత్తాడు. అలాంటి కనపడకుండా ఉండటం కోసమే పరదా ఎంత కట్టాడు అంటే ఇదే పరదా కట్టేది. సోడగా ఉన్నాయి సోడాలతో వచ్చిద్ది అని ఆ 4 గూడలో పట్ట కట్టుకొని పోయాడు. అది ఏది ఎగపడతాం అంటే అది, ఇది కాదు ఎగపడతాం అంటే. అది గ్రామాల్లో పోతే ఎగపడతాం అంటే ఇది కాదు, అది గ్రామాల్లో పోతే ఎగపడతాం అంటే అదండి.